ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆంజనేయులను ఏపీకి తరలిస్తున్నారు. జత్వానికి వేధింపుల కేసులో ప్రాథమిక విచారణ అనంతరం ఆంజనేయులను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానిపై వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులకు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతల్లో పనిచేశారు. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ముగ్గురు ఐపీఎస్లపై ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆంజనేయులను ఏపీకి తరలిస్తున్నారు. జత్వానికి వేధింపుల కేసులో ప్రాథమిక విచారణ అనంతరం ఆంజనేయులను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానిపై వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులకు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతల్లో పనిచేశారు. ఆ సమయంలో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ముగ్గురు ఐపీఎస్లపై ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆంజనేయులను ఏపీకి తరలిస్తున్నారు. జత్వానికి వేధింపుల కేసులో ప్రాథమిక విచారణ అనంతరం ఆంజనేయులను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానిపై వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులకు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతల్లో పనిచేశారు. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ముగ్గురు ఐపీఎస్లపై ఆరోపణలు ఉన్నాయి.